హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వీళ్ళ ప్రీమియం మిడ్ రేంజ్ సిరీస్ వి సిరీస్, దాంట్లో టాప్ మోడలు V27 Pro. దీన్ని ఈరోజు నేను మీకు అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. జనరల్గా వి సిరీస్ ఫోన్స్ చాలా స్లిమ్గా ఉంటాయి, కెమెరాలు చాలా హై ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ ఇవి మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో, ఏజీ గ్లాస్ టెక్నాలజీ, కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తూ ఉంటాయి. సో ఇవి జనరల్గా ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, కొంచెం ఆఫ్లైన్లో ఎక్కువ మార్కెట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అండ్ ప్రైజింగ్ కూడా ఇవి నాకు ఎగ్జాక్ట్ ప్రైజింగ్ అయితే తెలియదు, కానీ రీసెంట్గా ఒక ప్రైజ్ అయితే లీక్ అయింది. అది నిజం కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అరౌండ్ 35,000 రూపాయల బడ్జెట్లో అయితే ఇది ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ప్రైస్ రివీల్ అయిన తర్వాత కింద కామెంట్స్లోను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అక్కడ నుంచి దీని ఫీచర్స్ తెలుసుకున్న తర్వాత ఒకవేళ ఓకే అనుకుంటే దాని మీద ఒక లుక్ అయితే వేయండి. బాక్స్ పైన మీరు అబ్జర్వ్ చేస్తే V27 Pro అని ఉంది, అలాగే వివో బ్రాండింగ్, బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్తో పాటు మనకి ఇంపార్టెంట్ విషయాలు. సార్ వాల్యూ మీకు హెడ్కి ఏమో 1.22 ఉంది, బాడీకి ఏమో 0.89 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది 1.6 కంటే బిలో ఉండాలి ఇండివిజువల్గా. యాజ్ పర్ ది స్టాండర్డ్సే వీళ్ళు మెయింటైన్ చేస్తారు. కాకపోతే హెడ్ వాల్యూ మాత్రం కొంచెం 1 అయితే క్రాస్ అయింది, అది మాత్రం మీరు నోటీస్ చేయండి. మన దగ్గర ఉంది 8GB 128GB వేరియంట్, ఇది మ్యాజిక్ బ్లూ అనమాట. జనరల్గా వి సిరీస్ ఫోన్స్లో టాప్ మోడల్ మీకు కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తూ ఉంటుంది. బ్యాక్ సైడ్ మీకు కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్, మ్యాజిక్ బ్లూ. ఇది పేరుకి బ్లూ, కానీ లైట్ పడింది అనుకోండి దీని కథ వేరేలాగా ఉంటుంది, రకరకాలుగా ఉంటుంది గురుగారు. లైట్ పడిన తర్వాత దీని సోక్ ఏంటనేది తెలుస్తుంది అనమాట. సో ఎనీవేస్ ఇది కలర్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే బాక్స్ లోపల మీకు ఒక TPU కేసు ఉంటుంది, అలాగే ఒక 66 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, Type-C కేబుల్, అండ్ సిమ్ ఎజెక్టర్ టూలు, యూజర్ మాన్యువల్, ఇలాంటివి అయితే మనకి బాక్స్లో కనిపిస్తాయి. అండ్ కమింగ్ టు ద ఫోన్ డిజైన్ ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే ఈ డిజైన్ మాత్రం చాలా పల్చగా ఉంటుంది. జస్ట్ 7.4 mm థిక్నెస్తో దీన్ని తీసుకొచ్చారు. ఎగ్జాక్ట్ చెప్పాలంటే ఒక 2 లేదా 3 ATM కార్డులు పక్కన పట్టుకొని ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఫోను. చాలా పల్చగా తీసుకొచ్చారు. ఇంత ప్రీమియం డిజైన్లో ఇంత హార్డ్వేర్ని దీన్ని ఎలా ఫిక్స్ చేశారనేదే ఇక్కడ పాయింట్ అనమాట. ఈ డిజైన్కి మాత్రం 100కి 100 మార్క్స్ ఇచ్చేయచ్చు. అది కాకుండా దీంట్లో 4600 mAh బ్యాటరీ ఉంటుంది. అంత పెద్ద బ్యాటరీ ఉండి కూడా ఇంత పల్చగా డిజైన్ చేశారంటే చాలా గ్రేట్ అనేది చెప్పొచ్చు అనమాట. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్ ఏదైతే ఉందో ఇది ఏజీ గ్లాస్ కలర్ షిఫ్టింగ్ టెక్నాలజీతో వస్తుంది. మీరు లైట్ పడినప్పుడు దీని కలర్స్ అనేవి మారిపోతూ ఉంటాయి, కొంచెం టైం తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వేలు ఇలా పెట్టాను కదా, ఇలా వేలు పెట్టి ఇక్కడ లైట్ కనిపిస్తుంది కదా, ఈ లైట్కి ఇలా పెట్టాను అనుకోండి ఒక 2 నిమిషాలు, దీని బ్యాక్ సైడ్ కలర్ అంతా ఒకలాగా ఉంటుంది, మనం వేలు పెట్టిన దగ్గర మాత్రం ఇంకోలాగా ఉంటుంది. అలాగే మీరు డైరెక్ట్ సన్లైట్ కండిషన్లోకి వెళ్ళి ఇలా చేంజ్ చేశారనుకోండి, కలర్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది అనమాట. అలాగే అక్కడ ఏదైనా ఒక ఆబ్జెక్ట్ జస్ట్ ఒక పెన్ను పెట్టినా కానీ ఆ పెన్ను డిజైన్ అనేది అక్కడ పడిపోతుంది. ఇంతకుముందు మనకి వివో వాళ్ళు V23 సిరీస్ అప్పుడు, V25 సిరీస్ అప్పుడు మనకి ఇవి పంపించారు. బ్యాక్ సైడ్ ప్యానల్ మీద వేసుకునే స్టిక్కర్స్ లాగా ఉంటాయి. ఇవి ఎప్పుడు పర్మనెంట్ ఇలాగే ఉంటాయి. జస్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఇలా పెట్టి ఒక లైట్ కానీ లేదంటే సన్లైట్లో కానీ తీసుకెళ్ళాం అనుకోండి, ఇక్కడ ఉన్న ఈ తాజ్మహల్ ఇవన్నీ డిజైన్స్ అనేవి ఇక్కడ పడతా ఉంటాయి. విరాట్ కోహ్లీ ఈ డిజైన్స్ అనేవి దీని మీద పడతాయి అనమాట. సో ఇలా కొంచెం కలర్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీరు ఎంత ప్రీమియంగా ఖర్చు పెట్టి డిజైన్ చేసినప్పుడు కూడా అల్టిమేట్గా మనం కేసు వేస్తాం. వీళ్ళు కంపెనీ వాళ్ళు పంపించేది ఒక వారం 10 రోజులు వాడతాం, తర్వాత ఒక ప్రీమియం కేసు కొనుక్కొని దీనికి వేసుకుంటాం. కానీ దీనికి ఇంత ప్రీమియం డిజైన్కి ఇంత ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏంటనేది అదొక పెద్ద మిస్టరీ క్వశ్చనే. ఎందుకంటే ఆల్మోస్ట్ 99% అందరూ కూడా కేసులే యూజ్ చేస్తూ ఉంటారన్నమాట. సో డిజైన్ విషయానికి వెళ్తే మాత్రం ఈ ఫోన్ డిజైన్ మాత్రం ఆసమ్గా ఉంటుంది, అద్భుతం అనమాట. అండ్ బ్యాక్ సైడ్ మీకు 3 కెమెరాల సెటప్ అండ్ ఒక రింగ్ లైట్ కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో LEDs ఉంటాయి, రింగ్ లాగా ఉంటుంది LED ఫ్లాష్ అనేది. ఇది కూడా చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటుంది. వివో బ్రాండింగ్, రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు ఒక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అండ్ బాటమ్ సైడ్ మీకు స్పీకర్ ఉంటుంది. మెయిన్ స్పీకర్ ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. ఇయర్ పీస్లో 2 స్పీకర్ ఉంటుంది. Type-C పోర్టు, మెయిన్ మైక్రోఫోను, అండ్ ఒక సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండవు. ఇది కర్వ్డ్ గ్లాస్తో వస్తుంది, కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది అనమాట. అందుకే ఇది చాలా పల్స్గా ఉన్నట్టు ఒక సింపుల్ పేపర్ను పట్టుకున్న ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటుంది అనమాట.
అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, ఈ డిస్ప్లే వీళ్ళు ఫుల్ హెచ్డీ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్ని యూజ్ చేశారు. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ చేస్తుంది, బ్రైట్నెస్ కూడా చాలా ప్రీమియంగా ఉంటుంది. మీరు డైరెక్ట్ లైట్ కండిషన్లోకి వెళ్ళినా కానీ మీకు స్క్రీన్ క్వాలిటీ మొత్తం చాలా నీట్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అలాగే వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు, మూవీలు చూస్తున్నప్పుడు కూడా క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అయితే మనకు అనిపిస్తూ ఉంటుంది. అది కాకుండా ఇది కర్వ్డ్ స్క్రీన్ కాబట్టి ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. డిస్ప్లేలో మనం మూవీలు పెట్టుకొని చూస్తున్నప్పుడు కూడా లైట్ వెయిట్ ఉండటం వల్ల మనం చాలాసేపు దీన్ని హోల్డ్ చేసుకునే క్యాపబిలిటీస్ అయితే ఉంటాయి అనమాట. ఎందుకంటే వెయిట్ చాలా తక్కువగా ఉంటుంది, జస్ట్ 182 grams మాత్రమే ఇది ఉంటుందన్నమాట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ డిజైన్తో దీన్ని తీసుకొచ్చారు. డిస్ప్లే కూడా సూపర్గా అయితే అనిపించింది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్, దీంట్లో వాడిన ప్రాసెసర్ కూడా కొంచెం ప్రీమియం ప్రాసెసర్ని యూజ్ చేశారు. డైమండ్స్టీ 8200 ప్రాసెసర్ని యూజ్ చేశారు. ఇది ఒక 4nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. రెగ్యులర్గా మనకి యాప్స్ అన్ని లోడ్ చేయడం చాలా స్పీడ్గా లోడ్ చేస్తుంది, ఎందుకంటే ఇది కొంచెం ప్రీమియం సెగ్మెంట్ ప్రాసెసర్ కాబట్టి. అది కాకుండా 35,000 రూపాయల బడ్జెట్ కాబట్టి ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది, గేమింగ్ కూడా చాలా బెటర్గా ఉంటుంది. ఎలాంటి హీట్ అయితే నేను ఇంతవరకు నోటీస్ అయితే చేయలేదన్నమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, ఇందులో వన్ ఆఫ్ ది కీ హైలైట్స్ దీంట్లో కెమెరా. జనరల్గా V సిరీస్ ఫోన్స్ కెమెరాకి పెట్టింది పేరు. సో V సిరీస్ ఫోన్స్లో మెయిన్ కెమెరా మాత్రం ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. సో దీంట్లో కూడా మెయిన్ కెమెరా మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, అప్ టు 8K వీడియో రికార్డింగ్ అయితే మనం చేసుకోవచ్చు. అండ్ 4K మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. సో వీడియో క్వాలిటీ కావచ్చు, అలాగే వీడియో స్టెబిలేషన్ కావచ్చు, చాలా బాగుంది. అండ్ కమింగ్ టు ద ఫొటోస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. మెయిన్ కెమెరా ఫొటోస్ మాత్రం అద్భుతంగా ఉంటాయి. అవి ఫ్లవర్స్ కావచ్చు, హ్యూమన్ ఫేసెస్ కావచ్చు, స్కై కావచ్చు, ఎవ్రీథింగ్ మీకు ఫొటోస్ మాత్రం చాలా అద్భుతంగా వస్తాయి. పోర్ట్రేట్స్ మాత్రం ఈ Vivo V27 Proలో మాత్రం అద్భుతంగా కనిపించిన నాకైతే. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చాలా వరకు ఫొటోస్ తీసినాం మేము, అవి కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఫొటోస్ మాత్రం మెయిన్ కెమెరా పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. రెండోది 8 మెగాపిక్సెల్ కెమెరా, ఇది వైడ్ యాంగిల్ లెన్స్, దాని పరిధిలో దాని పని చేస్తుంది. మూడోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 35,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు 2 మెగాపిక్సెల్ మ్యాక్రోని దీంట్లో ఇచ్చారు. సో అది Vivo ఫోన్ అనమాట. ఫ్రంట్ సైడ్ కూడా 50 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఈ పేరుకి 50 మెగాపిక్సెల్ కెమెరా కానీ పెర్ఫార్మెన్స్ ఓకే అనిపించేలాగా ఉంది, క్వాలిటీ బాగుంది. కాకపోతే ఇది 50 మెగాపిక్సెల్ అనే ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట. క్వాలిటీ అయితే బాగానే ఉంది, పోర్ట్రేట్స్ బాగున్నాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా కూడా మనకి 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే వీళ్ళు ఇచ్చారనమాట. సో ఓవరాల్గా మీకు బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాస్ మాత్రం చాలా బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఖచ్చితంగా చేస్తాయి. దీంట్లో 4600 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ దీంట్లో 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది, ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. సో ఓకే, దీన్ని మనం యాక్సెప్ట్ అయితే చేయొచ్చు. అండ్ at 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఒకసారి యూజర్ ఇంటర్ఫేస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రెగ్యులర్గా Vivo ఫోన్స్లో ఫన్ టచ్ వాయిస్తో వస్తుంది, ఫన్ టచ్ వాయిస్ 13తో వస్తుంది. బ్లోట్వేర్ అనేది కొంచెం ఉంటుంది, కావాలనుకుంటే వాటి మీరు తీసేసుకోవచ్చు. గూగుల్ డైలర్తో వస్తుంది. ఇంతకుముందు మనకి వివోకి సంబంధించిన డైలర్ని ఎనబోల్ చేసుకునే క్యాపబిలిటీస్ ఉండేవి, దాన్ని Android 13లో వీళ్ళు తీసేశారు. Vivo డైలర్ అయితే రాదు, గూగుల్ డైలర్తోనే వస్తుంది, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సెట్టింగ్స్ పేజ్లో ఒకసారి వెళ్తే రకరకాల ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి. దీంట్లో చాలా అడిషనల్ ఫీచర్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కావచ్చు, ఫేస్ అన్లాక్ యానిమేషన్స్ కావచ్చు, ఇలా రకరకాల యానిమేషన్స్, స్టైల్స్, ఆల్వేస్ ఆన్ డిస్ప్లేస్, ఇలాంటి చాలా రకాల ఫీచర్స్ దీన్ని కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది మనకి అబౌట్ ఫోన్లో మనం చూడొచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ పట్ల బడ్జెట్లో మెయిన్ కెమెరా చాలా ప్రయారిటీ అనుకుంటే వీళ్ళు జనరల్గానే ఆఫ్లైన్ ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆఫ్లైన్లో వీటిని బాగానే అమ్ముతారు. అది కాకుండా ఆఫ్లైన్లో ఆఫర్లు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటాయి వెన్ కంపేర్డ్ విత్ ఆన్లైన్ అనమాట. సో అందుకని అక్కడైతే నడుస్తుంది. కానీ 35,000 రూపాయల బడ్జెట్లో ఆన్లైన్లో నడుస్తుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రైస్ తెలిసిన తర్వాత కింద కామెంట్స్లో ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. కెమెరాలు మెయిన్ ప్రయారిటీ, చాలా స్లిమ్గా ఉండాలి, డిజైన్ చాలా ప్రీమియంగా ఉండాలి, అండ్ కెమెరాలు బాగుండాలి, UI బాగుండాలి, ఎవ్రీథింగ్ బాగుండాలనుకుంటే ఒక లుక్ అయితే వేదగ్గ స్మార్ట్ ఫోన్ అనమాట. సో ఇది Vivo V27 Proకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాను. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.